జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 25వ పాశురము. ஒருத்தி மகனாய் பிறந்தோ ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒலித்து வளரா தருக்கிலனாகி தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நேரு பெண்ணா நின்ற நேடுமாலே உன்னே அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் తిరుందు మదిగిందు ఏలోరింభావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఆండాళ్ తల్లి అర్చనామూర్తి దగ్గర వ్రతం చేసింది. అర్చనామూర్తినే పొందింది. ఎవరినో చూపించాలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావైని మనం విశ్వసించాలి. భగవంతుడు మన కోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి. ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం. ఈ విశ్వాసంలో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోట భగవంతుని సేవించుకోగలుగుతాం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా ఇక స్ఫూర్తినిచ్చేవిగా ఉండగలుగుతాయి. గోదాదేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది. ఈరోజు మన వాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరిని మీరేదో కోరి వచ్చారు కదా, అదేదో చెప్పండిరా అని అడిగాడు. వీళ్ళు మేము ఏది కోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు. అప్పుడు స్వామి అంటున్నాడు, అబ్బబ్బే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు. అబద్ధాలాడకు, నీవెవరో, ఎందుకు ఇక్కడికి వచ్చావో, ఎట్లా వచ్చావో, ఎక్కడి నుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును. నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని ఆండాళ్ తల్లి అంటుంది. అట్లా తెలుసుకొని కృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి చివర ఒక మాట చెప్పాడు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత వహావహ జ్ఞానతపస పూత మద్భావమాగత. రాగము, భయము, క్రోధములు మనం భగవంతుని విడదీస్తే ఏర్పడతాయి. భగవంతుని గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది. ఇక భయం మనకు రాగం కలిగినది దూరమైతే మనలోని కలిగే మానసిక కదలిక భయం అంటాం. మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక వాడి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మన దేని నుంచి దూరం అవుతాం కనుక అది ఇప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్న లేదు కదా. నీవు ఏదో ఒక దాని యందు పెంచుకున్న రాగము దూరం అవుతుంటే దాన్ని దూరం చేసే దాని యందు నీ మనస్సులో ఏర్పడే స్పందన క్రోధమవుతుంది. ఇక నీకు ఏమి దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోధం కలిగే ప్రశ్న ఏమిటి కనుక? ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చిన చేసేటువంటి వాటి యందు పట్టు లేకుండినా ఇవన్నీ తన ప్రయోజనం కోసం కాదని భావించటంచే తనకు అంటుకోవటం లేదు. ఈ జ్ఞాన చేతన వాళ్ళల్లో ఉండే రాగ భయ క్రోధాలు తొలగిపోతాయి. అందుకే త్యక్త రాగభయ క్రోధలు అని అనలేరు స్వామి. త్యక్తం అంటే త్యజించడం, వదలటం. వీతం అంటే తొలగిపోయినవి అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటికి బయటికి వదిలివేయటం లేదు. చీకటి తానంతట తానే తొలగిపోతుంది. మనం రాగ భయ క్రోధాలను వదిలేద్దామని అనుకుంటున్నాం కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటాయి. మనం వదలడం కాదు, అవి వదిలిపోవాలి మనల్ని. ఎప్పుడు వదిలిపోతాయి అవి మనల్ని విడిచిపెట్టి ఉంటే? వాడి జ్ఞానం మనకు కలిగినప్పుడు. ఆండాళ్ ఈరోజు అదే వివరిస్తుంది. మనకు తోచినంతగా, తోయగలిగినంతగా రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మలు పట్టకుండా తొలగించింది.
ఆడిన ప్రతి మాట ప్రతి చేష్ట నీ వరకు పర్యవసిస్తుంది. మాకు సరైన జ్ఞానాన్ని కలిగింది. నీవెవరో మాకు తెలిసింది. ఇక ఈ జ్ఞానము మద్భావమాగత తర్వాత నీతో సామ్యము పొందుతారు అని చెప్పావు కదా, మాకిప్పుడు కావలసింది అది అన్నారు. అవన్నీ నాకు తెలియవు, అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు కదా స్వామి అంటున్నాడు. అవన్నీ నాకేం తెలియదు, మీరేదో వ్రతం చేస్తానన్నారు, ఆ వ్రతానికి కావలసిన పరికరాలు కావాలన్నారు కదా, అదైతేనే నేను ఇస్తా అన్నాడు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసు, నీవెవరో మాకు తెలుసు అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తున్నారు. నీవెవరో మాకు తెలుసు, ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకు అని అనుకుంటున్నారు, కానీ ఓరుత్తి మగనాయ్ పిరుందు, ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు, అవతరించాడు అని చెప్పడం లేదు. ఆండాలు ఎందుకంటే ఆయన మనతోటి సాటివాడు కావాలని వచ్చాడాయన. అవతరించాడు అని చెబితే అది ఆయనకు తక్కువ చేసినట్లు అవుతుందని చెప్పి అందుకే ఆండాల్ తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది. ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ మరీ పుట్టింది. అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికీ తెలియకుండా నందగోకులం చేరి ఓరిరవిల్ ఉరత్తి మగనాయి ఎలెత్తువలరా, మరో అద్వితీయురాలి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు. తరిక్కిలనాలికి సహించలేకపోయాడు ఆ తాన్. ఆ నీచుడు కంసుడు అని పేరు కూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడైపోతుంది అని ఏం చెయ్యాలని అనుకున్నాడంటే తీంగునినైందా కృష్ణునికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడు. కరుత్తై పిరపిత్తు, అది వారికే జరిగేటట్టు చేశాడు. కంజన్వేత్తిల్ నెరుపెన్నా నిన్న, కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే తరించిపోయేవాడు. స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తూ ఉన్నాడు. చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉంటే ముద్దుగా ఉన్నాయని చూస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళల్లో ప్రేమను గుర్తించి ఆండాల్ తల్లి నేడుమాలై, ఆయన దీర్ఘమైన వ్యామోహం ప్రేమ కలిగినవాడు. తనను ఆశ్రయించుకున్న వాళ్ళు ఎందు అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడు తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరకలు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా. మనం ఆత్మలం కాదా, మనకుండే ప్రేమ అణుమాత్రమైన విభువు అయినా కుండేది మనపై ప్రేమ విభువంతా. సీత హనుమంతో రావణుడు నాకు కేవలం 2 మాసాలు గూడువిచ్చాడు, రాముడితో చెప్పు మార్తా దుర్ధనంత జవిష్యే, నేను 1 నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది. హనుమ ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యంతో యదీమాసం ధరిష్యతి చిరంజీవతి వైదేహి, అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇంకా ఎంతకాలమైనా ఉండవచ్చును, మరి తనో నజీయాం క్షమాపి వినతాం ఆశ్రితే క్షణం, నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు. విభువైన వాడు అయిన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్లకు ఈరోజు ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూస్తున్నారు. సరే ఇంకా ఏం కావాలి స్వామి అడుగుతున్నాడు. సరే మరి ఇంకేం కావాలి అని స్వామి అడిగాడు. ఉనై అరుత్తెత్తు వందో, మేం నిన్ను కోరి వచ్చాం. పరై వ్రత పరికరాలు తరుతియాగిల్, నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం. స్వామి వీళ్లను పాపం శ్రమపడి వచ్చారర్రా అని అనగానే స్వామి అంటున్న శ్రమపడుతూ వచ్చారా ఈ పరికరాల కోసం మీరు అని చెప్పనగానే అప్పుడు తిరుత్తక్క సెల్వం సేవగం యాంపాడి వరుత్తం తిరుందు మరిగిందో, లేదు మేము సంతోషంతో వచ్చాం, నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమ లేదు, హాయిగా వచ్చామంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాల్ గోష్ఠివారు. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.